అంతా మీ వాళ్ళే అని ఎప్పుడూ అనుకోవద్దు. నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీ వాళ్ళు. ఇతరులకు సాధ్యమైనంత వరకు సాయం చేయండి. అలా కాకపోతే కనీసం వారికి హాని చేయకుండా ఉండండి. మనిషికి రెండు చెవులు ఒక నోరు ఉన్నాయి అంటే మాట్లాడేదానికన్నా రెట్టింపు వినమని అర్థం. నీ బలం గురించి నువ్వు తెలుసుకుంటే బాగుపడతావు. పక్కోడి బలహీనతలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నీ ఓటమికి నువ్వే కారణమవుతావు. అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా, అనవసరమైన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉంటే చాలు. మనసు ప్రశాంతంగా, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. క్యాలెండర్లో తేదీలు మారినంత ఈజీగా జీవితాలు మారటం లేదు. ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ జీవితం అక్కడే ఉండిపోతున్నాయి. చేసే ప్రతి ప్రయత్నం గెలుపునైతే ఇవ్వకపోవచ్చు కానీ గెలవగలమనే నమ్మకాన్నైతే ఇస్తుంది. ఎంత సంపాదించినా గడిచిన కాలాన్ని కొనలేరు. అందుకే ప్రతి క్షణం మనసుకు నచ్చినట్లు బ్రతకడం అలవాటు చేసుకోవాలి. క్లిష్ట సమయంలో ఏ దారి కనిపించదు. అలాంటప్పుడు ధైర్యంతో వేసే అడుగు కొత్త మార్గాలను చూపెడుతుంది. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో విమర్శలు ఎదురవుతుంటాయి. వాటిని వింటూ ఆగిపోవటమా, పట్టించుకోకుండా ముందుకు సాగిపోవటమా అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. విలువైంది ఎప్పుడు బరువుగానే ఉంటుంది. ఆ బరువును మోస్తున్నప్పుడే నీ విలువ మరింత పెరుగుతుంది. లోపల ఒకటి పెట్టుకొని మంచివాళ్ళగా మాటలు చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళగా చలామణి అవుతున్నారు నేటి సమాజంలో. జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించినా కలగని ఆనందం మంచి స్నేహితుడిని పొందినప్పుడు కలుగుతుంది. గతం తాలూకు జ్ఞాపకాల్లో జీవించకు. ముందుకు వెళ్ళవలసిన భవిష్యత్తు చీకటిగా మారుతుంది. కష్టం, ఓటమి, అవమానం, ఒంటరితనం, మోసం మనిషిలో కొత్త కోణాన్ని పరిచయం చేస్తాయి. సంతోషంగా బ్రతికి చూడండి. జీవితం ఎంత బాగుంటుందో. మీకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు కానీ కొన్ని కోట్ల మంది కన్నా మీరు బాగున్నారన్న నిజాన్ని మరవవద్దు. సంతోషం అనేది మీ మనసులో సృష్టించుకోవాలి. అప్పుడే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు వేసే వెనకడుగు కూడా విజయాన్ని ఇస్తుంది. చీకటిలో అనంతమైన శక్తిని కనుగొనాలంటే చీకటిని అన్వేషించే ధైర్యం ఉండాలి. వారసత్వం అంటే ఆస్తులు అంతస్తులు పంచుకోవటం కాదు, పెద్దల ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడం. మీ తెలివితేటల్ని మీరు ఎదగటానికి ఉపయోగించుకోవాలి. ఇతరుల జీవితాలు నాశనం చేయటానికి కాదు. బరువు తగ్గితే అన్నీ బాగుంటాయి. అది గుండెల్లోదైనా ఒంట్లోదైనా. ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడిపోకూడదు. ఎందుకంటే మీరే వాళ్ళ ప్రపంచం కాకపోవచ్చు. వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉండొచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం ఒక పుస్తకం లాంటిది. రాయటానికి ఏళ్ల సమయం పడుతుంది. తగలబెట్టడానికి ఒక్క క్షణం చాలు. బాధలో ఉన్న ప్రతివారు బలహీనులు కాదు. ఆ బాధ నుండి బయటపడే ప్రయత్నం చేయని వారు మాత్రమే బలహీనులు. కొందరికి వాదించటమే బలం, మరికొందరికి మౌనమే ఆయుధం, కొందరికి కన్నీరే నేస్తం, ఇంకొందరికి చిరునవ్వే సమాధానం. చూసే వాటిని బట్టే వేసే ప్రశ్నలు నీకు ఎదురవుతాయి. కానీ ప్రతి ఆలోచనకి నువ్వే సమాధానం చెప్పాలి. సమాధానం సమాజానికి చెప్పడం కంటే నీ అంతరాత్మకు చెప్పటం చాలా కష్టం. కొన్ని ఇష్టాలను వదులుకున్నప్పుడే కోరుకున్న విజయాలు దక్కుతాయి. జీవితం అంటే ఓ సమస్య నుండి మరో సమస్యకు ప్రయాణమే. ఏ సమస్య లేని జీవితం ఉండదు. ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవటానికి నీ కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ సిద్ధంగానే ఉంటాయి. మొద్దుబారిపోయేది మెదడు మాత్రమే. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేనిది సమస్యే కాదు. ఆలోచించండి. నవ్వుతూ సమస్యల్ని జయించండి. కష్టపడే తత్వం ఉన్నవారు వయసు ఉడిగినా ఊరకనే కూర్చోలేరు. మనిషికి కావలసింది ఒకటైతే అతడు కోరుకునేది మరొకటి. అందుకే ఎంత సంపాదించినా కూడా మనిషికి సంతృప్తి ఉండటం లేదు. మీరు చెప్పే మంచిని కూడా చెడుగా తలిచేవారికి మంచి చెప్పి శత్రువుగా మారటం కంటే మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. ఎవరి మాటల్లోనైనా కోపం కనిపిస్తే వెంటనే జవాబు ఇవ్వకు. ఆ కోపం వెనుక కారణం వెతుకు. గొడవలు గోడలు దాటవు. ధనం విషయంలో మీకంటే తక్కువ వారితో, గుణం విషయంలో మీకంటే ఎక్కువ వారితో పోల్చుకుంటే జీవితంలో విజయం సాధించగలరు. ఇళ్ల పరిసరాలు సర్దటం కాదు, అప్పుడప్పుడు మనసును కూడా సర్ది అనవసరపు చెత్తను తీసి పారేయండి. స్నేహం, దారి, పుస్తకం, ఆలోచన
ఈ 4 సరైనవి దొరికితే జీవితం సాఫల్యం అవుతుంది, లేదంటే వైఫల్యమే. ఊరికి దారి చూపించే బోర్డు అవసరమే, అది చూసి ఊరికి మన కాళ్ళతోనే నడవాలి. అలాగే పెద్దలు మంచి మార్గమును చూపుతారు, ఆ మార్గంలోనే ప్రయాణించి గమ్యం చేరుకోవాలి. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోవాలి, నలుగురితో ఉన్నప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆనందం అయిన వాళ్లతో పంచుకోవాలి, గతం తాలూకు గాయాలను మర్చిపోవాలి. అప్పుడే జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. నిందించటం అలవాటైన వారికి నిజాలు తెలుసుకునే తీరిక ఉండదు. విద్య నేర్చుకొని గురువును, ధనం వచ్చాక స్నేహాన్ని, భార్య వచ్చాక కన్నవారిని, గౌరవం వచ్చాక గతాన్ని, అవసరం తీరాక సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. డబ్బు మనిషికి బలాన్నిస్తుంది, ధైర్యాన్నిస్తుంది, కానీ ఎంత సంపాదించినా తృప్తినివ్వదు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువెక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. విమర్శించే వారందరూ నీకన్నా తక్కువ స్థాయి, తక్కువ సామర్థ్యం ఉన్నవారి. ఎక్కువ స్థాయి, ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు మందలిస్తారు, సలహాలిస్తారు, అంతే. మనిషిని రక్షించేది ధనం కాదు, ధర్మం. ఈరోజు మీ వద్ద ఉన్న ధనం నిన్న ఎవరిదో, రేపు ఇంకెవరిదో, కానీ ధర్మం మీరు ఉన్నన్ని రోజులు మీ వెంటే ఉండి కాపాడుతుంది. ఆస్తులు తరిగి ఆదాయం తగ్గిపోవచ్చు, ఆత్మీయులు విడిపోవచ్చు, కానీ నువ్వు చేసిన మేలు నిన్ను విడిచి పొమ్మన్నా పోదు. కోపంలో వచ్చే సమాధానం, సంతోషంలో చేసే వాగ్దానం, ఒత్తిడిలో తీసుకునే నిర్ణయం ఎప్పటికీ తప్పే. కడుపులోకి వెళ్ళిన విషం తన ప్రాణం మాత్రమే తీస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విష ప్రచారం ఎన్నో బంధాలను నాశనం చేస్తుంది. పాపపుణ్యాలు నిర్ణయించేది కాలం. కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మరూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, వడ్డీతో సహా. మాట శక్తివంతమైన సాధనం. హృదయాన్ని మెప్పించగలదు, నొప్పించగలదు, కొందరి నోళ్లు మూయించగలదు. మాటలను నైపుణ్యంతో ఉపయోగించాలి. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకు. ప్రతి నదికి మలుపులా ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది. చేసే ప్రతి మంచి పనికి ధర్మఫలం ఉంటుంది, అలాగే మీరు చేసే ప్రతి చెడు పనికి కర్మఫలం ఉంటుంది. జీవితంలో ఎప్పటికైనా మంచికి మంచి, చెడుకు చెడు తిరిగి వస్తుంది. ప్రతి కన్నీటి చుక్క వెనుక వదులుకోలేని బంధాలు, చెప్పుకోలేని బాధలు, చెప్పినా అర్థం కాని అనుభవాలు ఎన్నో ఉంటాయి. మీ సమస్యలకు పరిష్కారం మీ వద్దనే ఉంటుంది, ఇతరుల వద్ద కేవలం సలహాలే ఉంటాయి. నియంత్రణతో నిర్ణయం తీసుకోకండి, నిగ్రహంతో నిర్ణయం తీసుకోండి. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో దుఃఖానికో సంతోషానికో దారితీస్తుంది. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేరు, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. అన్నీ ఉన్నవారికి దురాశ ఇచ్చి, మధ్యతరగతి వారికి ఆరాటాన్నిచ్చి, ఏమీ లేని వారికి ఆత్మాభిమానాన్నిచ్చి మాయ చేస్తుంటాడు భగవంతుడు. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, స్వేచ్ఛ విలువ తెలుసు, బంధాల విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇవన్నీ తెలిసిన మనిషికి ఇంకో మనిషి విలువ మాత్రం తెలియటం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి ఒక పుస్తకమే. కొందరు మంచి నేర్పితే మరి కొందరు చెడు నేర్పుతారు. కొందరు ఎలా బ్రతకాలో నేర్పితే కొందరు ఎలా బ్రతకూడదో నేర్పుతారు. అందరినీ చదువు, కానీ కొందరినే గుర్తుపెట్టుకో. బహు కొద్ది మందినే అనుకరించు. నిన్ను చూసి చిరునవ్వు చిందించే కళ్ళు ఎన్నైనా ఉండొచ్చు, కానీ నీకోసం కన్నీరు కార్చే కళ్ళు కొన్ని మాత్రమే ఉంటాయి. చిన్న చిన్న కారణాల కోసం వాటిని ఎప్పుడూ దూరం చేసుకోకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.